హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోదయ్. సో ఈరోజు నేను మన వీడియోలో బజ్జీలు, కట్ బజ్జీలు రెండు రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. సింపుల్గా, టేస్టీగా, క్రంచీగా కూడా వచ్చాయి, చాలా బాగున్నాయి. మీకు కూడా ఈజీ వేలో కొన్ని టిప్స్ షేర్ చేస్తూ నేర్పించేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మిర్చి బజ్జీస్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని ఒక పొడి బట్టతో నేను తుడుచుకుంటున్నాను అనమాట, వాటర్ లేకుండా. సో ఇలా తుడుచుకుంటే మనకి బజ్జీల పిండి అనేది బాగా పడుతుందండి. వాటర్ వాటర్గా ఉంటే జారిపోతుంది. సో ఇలా నీట్ గా తుడిచి పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు 2 కప్స్ నేను ఒక బౌల్లోకి శనగపిండి తీసుకుంటున్నాను. అందులోకి కొద్దిగా కారం పొడి వేసుకుంటున్నాను, 1 స్పూన్ వేసుకున్నాను. 1/2 స్పూన్ టర్మరిక్ వేసుకున్నాను, చిటికేడు వంట సోడా వేసుకున్నాను, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. అండ్ తర్వాత కొద్దిగా వాము కూడా వేసుకుంటున్నానండి, 1 స్పూను. ఇలా మంచిగా స్మాష్ చేసి, అరచేతిలో స్మాష్ చేసి వేసుకోండి. సో ఇప్పుడు ఈ పౌడర్ ని మంచిగా మనము చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా నీట్ గా మిక్స్ చేసుకోండి. వాటర్ 1 గ్లాస్ వాటర్ కూడా పెట్టుకోండి పక్కన. అండ్ కొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి ఒక్క 1 స్పూను నేను ఆయిల్ కూడా యాడ్ చేశానండి. సో ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బజ్జీల పిండిని కలుపుకోవాలి అన్నమాట. ఇలా నిదానంగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీ ఇలా చూసారా, ఇలా తిప్పుకుంటూ నీట్ గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూస్తే ఇలాగా ఉండాలన్నమాట. మరి ఎక్కువ వాటరీగా అయిపోకూడదు. అండ్ మనకి ఆ బజ్జీకి పట్టే విధంగా కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నానండి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి కదా. సో ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత నేను ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఎంతైతే మనకు ఆ బజ్జీలు మునుగుతాయో అంత ఆయిల్ని మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మిర్చీస్ మనం నీట్గా తుడిచి పెట్టుకున్నాం కదా, సో అవి నేను ఈ పిండిలోకి యాడ్ చేసుకొని మిడిల్లో పట్టుకోవాలండి. ఎప్పుడైనా కట్ ఉంటుంది కదా, మనకి బజ్జీకి కట్ చేసి ఉంటాం కదా మిడిల్లో, ఆ కట్ని పట్టుకొని నీట్గా ఆ పిండి అంతా దానికి అయ్యేలాగా పట్టుకొని మిడిల్లో, సో ఇలాగా వీడియోలో చూపించిన విధంగా మనము బజ్జీలు అనేవి వేసుకోవాలి. పైన ఆ టిప్ ని పట్టుకొని వేయకూడదండి. అలా వేస్తే ఏమవుతుందంటే పిండి అంతా జారిపోతుంది మనం వేసే దాంట్లోనే. సో అలా కాకుండా ఇలా మిడిల్లో పట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. బజ్జీలు ఎప్పుడైనా బాగుంటుంది, పిండి అనేది అందులో దానికి అతుక్కొని ఉంటుంది అనమాట. సో ఇలా వేసుకోవాలి. ఇక్కడ పక్కన ఒక బౌల్ పెట్టుకోండి, మీకు వెంటనే అలా కడుక్కునేకి ఈజీగా కూడా ఉంటుంది. సో వెంటనే కదపకండి, ఒక 5 మినిట్స్ తర్వాత మీరు తిప్పేసుకోండి. బజ్జీలని పైనుంచి కిందికి, కింద నుంచి పైకి తిప్పేసుకోండి. సో ఇక్కడ చూసారా, మనకి బజ్జీలు మంచిగా వేగిపోయాయి, కలర్ కూడా వచ్చాయి కదా. సో ఇప్పుడు మనము బజ్జీలు అనేవి తీసేసుకోవచ్చు. ఇలా మంచిగా ఆయిల్ అంతా మనకి స్ట్రైన్ అయిపోయిన తర్వాత ఇలా నీట్గా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు నేను సెకండ్ టైం కూడా వేసుకుంటున్నాను బజ్జీలు. సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుందండి. ఇలా మిడిల్లో పట్టుకొని పిండి నీట్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలాగా ఇప్పుడు మీకు బాగా కనిపించి ఉంటుంది. అలా పట్టుకొని వేసుకోవాలన్నమాట బజ్జీలు ఎప్పుడైనా. సో అప్పుడు మనకి కిందికి జారిపోకుండా పిండి అనేది వస్తుంది అనమాట నీట్గా. సో ఇలాగా 5 మినిట్స్ తర్వాత కొంచెం పైకి కిందికి వేసుకొని కలుపుకొని అతుక్కోకుండా డివైడ్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. క్రిస్పీగా వస్తాయి బజ్జీలు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ట్రస్ట్ మీ, చాలా బాగుంటాయండి. నేను టేస్ట్ చేసి చెప్తున్నాను మీకు. నేను ఎప్పుడైనా ట్రై చేసిన తర్వాత మీకు షేర్ చేస్తాను. సో ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. సో చూడండి, సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోయి, సేమ్ టిప్స్ కూడా ఫాలో అయిపోయి చేసేసుకోండి. సో ఇక్కడ మనకు మంచిగా కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు నేను బాగా ఆయిల్ అంతా పోయిన తర్వాత పక్కకు తీసేసుకుంటున్నాను. సో ఈ గ్యాప్ లో మనం ఏం చేసుకుందామంటే, ఇప్పుడు నేను ఒక ఆనియన్ తీసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకుంటున్నానండి. ఆనియన్స్ మంచిగా, మనకు ఆనియన్ చాపర్ ఒకటి ఉంటుంది కదా, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా ఆనియన్స్ తీసుకొని చాపర్ లోకి వేసుకొని మంచిగా థ్రెడ్ అనేది లాగేస్తే మనకి చిన్నగా వచ్చేస్తాయండి.
ఆనియన్స్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మీకు ఇలాగా నీట్ గా పెట్టేసుకొని మన క్యాప్ పెట్టేసుకొని ఇలా లాగేసుకుంటే నీట్ గా సన్న సన్నగా మనకు కట్ అయిపోతుంది. సేమ్ అలాగే మనకు కొత్తిమీర కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని సేమ్ బౌల్లోకి యాడ్ చేసేసుకొని నీట్ గా చాప్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఒక లెమన్ తీసుకున్నాను. లెమన్ ని కూడా కట్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు నేను స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు లెమన్ ని మనం ఇక్కడ ఆనియన్స్ కొత్తిమీర తరిగి పెట్టుకున్నాం కదా, దాంట్లోకైనా యాడ్ చేసుకోవచ్చు. ఆరెల్స్ ఇక్కడ మిడిల్ లో మనం స్టఫ్ చేసుకుంటాం కదా, ఆ స్టఫ్ చేసుకొని లాస్ట్ లో అయినా కూడా ఆ లెమన్ ని అలా స్క్వీజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు అండి. సో నేను అలా చూపించాను, ఇలా చూపించాను, మీరు ఏ ప్రాసెస్ అయినా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు నేను మంచిగా ఒక దాని తర్వాత ఒకటి బజ్జీలో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను కట్ బజ్జీస్ కూడా చూపిస్తానని చెప్పాను కదా, ఇక్కడ నేను బజ్జీస్ లాగా ఆ మీడియం సైజ్ లో కట్ చేసుకొని సేమ్ ఆయిల్లోనే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా నీట్ గా ఒకదాని తర్వాత ఒకటి నీట్ గా యాడ్ చేసేసుకున్నానండి. ఒక 5 minutes తర్వాత వాటిని కొంచెము మిడిల్లోకి చేర్చుకుంటున్నాను అనమాట. ఒక 5 minutes తర్వాత మళ్ళీ తిప్పేసుకుంటున్నాను అటు సైడ్ ఇటు సైడ్ నీట్ గా. సో మంచిగా క్రంచీనెస్ మనకి కనిపించేస్తుంది పైనే. సో అప్పుడు నేను ఇలాగా నీట్ గా తీసేసి పక్కన ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ అంతా స్ట్రైన్ అయిపోయిన తర్వాత తీసుకోండి, లేదంటే ఆయిలీగా ఉంటాయి బజ్జీలు, తినడానికి కూడా బాగోదన్నమాట. సో ఇక్కడ చూసారా, మనకి మంచిగా బజ్జీస్ అండ్ కట్ బజ్జీస్ రెండు రెడీ అయిపోయాయి. ఈ కట్ బజ్జీస్ మీద మీరు కొంచెం పొడి చల్లుకొని, మనం సేమ్ ఆనియన్స్ కొత్తిమీర లెమన్ స్క్వీజ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా చల్లుకొని ఎంజాయ్ చేసేయచ్చు. చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.